స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నా పేరు కొత్తపల్లి వెంకటరమణ, బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షుడిని. మరియు నా మిత్ర సంఘాలందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం ముఖ్య కారణం ఏంటంటే, గత ప్రభుత్వం తప్పులు చేసిందని పదే సార్లు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. మీరేం ఒప్పు పనులు చేస్తున్నారు అంటే, మీరు తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, 500 కోట్ల పైచులకు ప్రభుత్వ సొమ్ముతోటి రుషికొండ ప్యాలెస్ కట్టారు. రుషికొండ ప్యాలెస్ కట్టేటప్పుడు నేడు ప్రభుత్వం గత అపోజిషన్లో ఉండేటప్పుడు అది పర్యావరణానికి వ్యతిరేకం ఉంది, సిఆర్జెడ్కి వ్యతిరేకం ఉంది, భూగర్భ జలాలకు వ్యతిరేకంగా ఉంది, అటవీ శాఖకి వ్యతిరేకంగా ఉందని చెప్పి మీరు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఈరోజు అదే ప్యాలెస్ని మీరు ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వడానికి టూరిజం పేరు మీద ప్రజాభిప్రాయ సేకరణ చేశారంటే మీరు కూడా అదే బాటలో నడుస్తున్నారు కదా. మేము ఒకటి చెప్తున్నాం, ఎప్పుడైతే మీ ప్రభుత్వం వచ్చిందో వచ్చిన వెంటనే మేము మీ యొక్క ఎమ్మెల్యేలని విశాఖపట్నం కలిసాం. వచ్చి అయ్యా ఆ ప్యాలెస్ని రాష్ట్ర మ్యూజియంగా చేయండి. ఆ రాష్ట్ర మ్యూజియం మనకు లేదు. కారణం ఏంటంటే, మనం కలిసి ఉండేటప్పుడు సాలార్జీ మ్యూజియంలో మన ఆంధ్ర రాష్ట్రం అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఈ ఒక కొత్తగా వచ్చిన రాష్ట్రానికి మ్యూజియం లేదు కాబట్టి ప్యాలెస్ని మ్యూజియం చేయండి, ఒక సైన్స్ హబ్గా చేయండి, ఒక మేధావర్గం ఉన్నట్టు లైబ్రరీని పెట్టండి. ఈ రకంగా పెట్టడం వల్ల రాష్ట్రానికి మంచి పేరు వస్తుందానికి మేము వింతపత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. విష్ణు కుమార్ రాజు గారికి ఇచ్చాం, మీ ఎమ్మెల్యేలందరికీ ఇచ్చాం, కూటమి ఎమ్మెల్యేలను అందరికీ ఇచ్చాం. అదేవిధంగా మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా ఇవ్వడం జరిగితే వాళ్ళు నాకు మాట ఇచ్చారు, తప్పకుండా మనం ప్రజాధనం కాబట్టి మా ప్రభుత్వం మేము మన ప్రజలకు ఉపయోగపడే మ్యూజియం పెడతామని. కానీ కోర్టు కేసు కూడా ఒకటి ఉంది, హైకోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది. ఆ డైరెక్షన్ కూడా కాదని ఈరోజు పబ్లిక్ హీరింగ్ పెట్టి ప్రైవేటు వ్యక్తులు ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పు. ఇప్పటికైనా సరే మీ ప్రభుత్వాన్ని విశాఖపట్నం ప్రజలుగా ఈ విశాఖపట్నంలో ఉంటే మూల నివాసులకు చెప్తున్నది ఏమంటే, మన రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు కావాలనుకుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ ఈ మ్యూజియంగా చేయండి. తరతరాలుగా మీ పేరు నిలబడిపోతుంది. అశోక్ కూడా ఆ రోజు ఏదైతే మంచి పని చేశాడో ఆ స్థాయిలో మీ పేరు ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ప్రైవేటు వ్యక్తులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించి ప్రజలకు అందుబాటులో మ్యూజియంగా చేసి అదేవిధంగా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఒక సైన్స్ హబ్గా చేసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.